నేటితో 46వ సంవత్సరాలు ముగిస్తూ ఉన్నాయి. అత్యంత వైభవపేతంగా లోకమాన్య తిలక్ బాల గంగాధర్ తిలక్ గారు మనకందరికి కూడా మన యొక్క ఐక్యతకు చిహ్నంగా వాడవాడల్లో గ్రామ గ్రామాల్లో స్వామివారి నవరాత్రోత్సవాలు మనందరి చేత జరిపించి హిందువుల ఐక్యతకు ఆదర్శంగా నిలిచినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు స్వాతంత్ర వీరులు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు. దీనితో మన హైందవులందరూ కూడా జాగృతపరిచి మన సనాతన ధర్మాన్ని మన యొక్క ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. 200 సంవత్సరములు బ్రిటిష్ వారి చేతులలో బానిసత్వము చెందినటువంటి మన బానిస సంఖ్యలను తెంపేయాలని ఆనాడు స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైనటువంటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు ఈ యొక్క గణపతి నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. ఆనాటి కాలంలో ఇద్దరి కంటే ఒక్కరు అంటే ముగ్గురు కనబడితే కాల్చివేత అణగాల్చించారు, అణిచివేశారు. మనము ఏదైతే కష్టపడి సంపాదించామో అందులో సుంకాల రూపంలో ట్యాక్సులు విధించి మనకు నానా బాధలు పెట్టినటువంటి ఆ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి మనము భారత మాతను దాస్య స్తృక్కాలను త్రుంచాలని లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు మన ఐక్యతను పెంపొందించడానికి ఈ యొక్క గణపతి నవరాత్రోత్సవాలు జరిపించారు. కాబట్టి అందులో మన బాల గంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేసిన నవరాత్రోత్సవాల్లో భాగంగా నేడు మన భాగ్యనగరంలో అందరినీ జాగృతపరచాలనే ఉద్దేశంతో నేటితో 46వ సంవత్సర భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు మనం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. వాడవాడల్లో గ్రామ గ్రామాల్లో ప్రతి వీధిలో ఆ గణనాథుని యొక్క మూర్తిని మనము ఈ యొక్క నవరాత్రుల్లో స్థాపించుకొని అత్యంత వైభవంగా అర్చనలు, అభిషేకములు, హారతులు, నైవేద్యాలు సమర్పిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నాం. అన్న ప్రసాదాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమానికి హైందవ సనాతన ధర్మంలో చక్కటి ఆధ్యాత్మిక భావన ఇముడీకృతం ఉన్నది. అన్న ప్రసాదం జరిగితే ఎటువంటి దోషములు పోతాయో ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అన్న ప్రసాదం అంటే ఆషామాష కాదు. సర్వ రోగములు సర్వ దోషములను తొలగించేటువంటి శక్తి అన్న ప్రసాదము. ఒక 5 మంది సాధు పుంగవులను అతిథులను పిలిచి భోజనం వడ్డించి వారి యొక్క ఆశీర్వాదం పొందితే ఎంతో మహత్తరమైనటువంటి పుణ్యము, మన దోషములు తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎప్పుడు కూడా బంధువులు వస్తూ పోయేటువంటి వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఎందుకంటే మన హైందవ సనాతన ధర్మంలో ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా చాలా విశేషమైనది. ఉదాహరణకు మనం శ్రావణ మాసం చూసాం. ప్రతి ఇంట్లోన ఆ వరలక్ష్మి అమ్మవారిని పూజించుకున్నాం. ప్రతి మహిళను మన కాలనీ బస్తీలో వారికి పసుపు కుంకుమను అందిస్తామని వారిని ఆహ్వానిస్తాం. వారికి పసుపు కుంకుమ అందిస్తాం. తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం. ఇది అంతా కూడా ఒక సనాతన ధర్మంలో భాగం. అదే మన పురుషులకైతే మహాగణపతి నవరాత్రులు అన్ని కూడా జరుపుకుంటాం. ఎప్పుడైతే మన సనాతన ధర్మం పైన ఆపత్తి వస్తుందో మనము అందరం కూడా పార్టీలను అన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఒక్క తాటిపైకి రావాల్సినటువంటి అవసరం. నేడు చాలా మంది చూస్తున్నాం, సత్య సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. కొంతమంది పెద్దలు చూస్తూ చూడనట్టు నటిస్తూ ఉంటారు. పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా
ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న దివ్య జ్యోతి అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున శ్రీ శ్రీ ఓంకార భజన మండలి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మనకు 5 రకాల యొక్క పంచ పరివర్తనాలను చెప్పింది. ఎందుకంటే నేడు భారతదేశము ప్రపంచంలోనే 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా నిలుస్తుంది. 1000 సంవత్సరములు బానిస బతుకులు బతికినా కూడా నేడు ప్రపంచాన్ని అప్పులపరిచే విధంగా 3వ ఆర్థిక ఎకనామిక్స్ దేశంగా మనం ఎదిగామంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది, ప్రతి ఒక్క పౌరుని పాత్ర ఉంది. మనం విశ్వగురువు కావడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. మనం అందుకు చేయవలసినటువంటి పనులు ఏంటంటే భారతదేశంలో తయారైనటువంటి వస్తువులని వాడవలను. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వాడినటువంటి వారికి అక్కడ లాభం కానీ ఇక్కడ లాభం లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్క వస్తువుని తెలుసుకొని వాడినట్లయితే ప్రతి ఒక్కరూ మన 140 కోట్ల పైచులకు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశ జనాభా కొద్ది రోజుల్లోనే ప్రథమ స్థానంకు చేరుకోవడంలో ఎక్కువ దూరం లేదు. మనకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన పూర్వీకులందరూ కూడా యాప పుల్లతో పళ్ళు తోమేవారు, బొగ్గుతో పళ్ళు తోమేవారు, ఉప్పుతో పళ్ళు తోమేవారు. పన్ను నొప్పి వస్తే లవంగాన్ని మనం పెట్టుకొని ఆ పన్ను నొప్పిని తగ్గించుకునే వాళ్ళం. నేడు కోల్గేట్ అనేది ఒకటి వచ్చింది, భారతదేశంది కాదు అది. మీ పేస్టులో ఉప్పు ఉందా, మీ పేస్టులో లవంగం ఉందా, ఇవన్నీ మళ్ళా తిరిగి మనకే చెప్తున్నారు. విశ్వానికి మనం జ్ఞానం అందిస్తే మళ్ళీ మనకే చెప్పి మన అందరినీ కూడా ఫూల్స్ చేస్తున్నారు. మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి, టూత్ పేస్ట్ మనం వాడవచ్చు, సబ్బులు ఎన్నో ఉన్నాయి అవి వాడవచ్చు. కానీ వాళ్ళ దేశం నుంచి తయారైనటువంటి వస్తువులు వాడాలని మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇది చిన్న విషయమే కానీ పెద్ద రిజల్ట్ ఉంది ఇందులో. కాబట్టి దేశవాసులు ఇక్కడ ప్రత్యేకంగా మణికొండ మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పాటిస్తారని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా పెద్ద పెనుభూతం కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ. కోట్ల మంది అందరూ కూడా ప్లాస్టిక్ ని వాడుతున్నాం మనం. అవి తర్వాత ఏం చేస్తాం, చెత్త గుట్టలు పడేస్తాం. వాడు తీసుకొని ఎక్కడో డంపింగ్ లో వేస్తాడు. ఆ డంపింగ్ మన భూమిలోకి అంతా వెళ్ళిపోయి రసాయనాలతో ఇమిడీకృతం అవుతుంది. మనం పదార్థం తినాలంటే ఎక్కడికి వెళ్ళి తింటాం, భూమిలోకి వెళ్ళి రావాలి. కాబట్టి ఈ చిన్న చిన్న పనులను మనం గమనించాలి. ఎప్పుడైనా మనం కూరగాయలకు వెళ్ళినా కూడా, ఏదైనా సరుకులకు వెళ్ళినా కూడా, ఎప్పుడైనా ఉదాహరణ పొద్దుగాలు లేవగానే మనం టిఫిన్కి వెళ్తాం, వాడు ఒక కవర్లో వేసిస్తాడు. అట్లా కవర్ కాకుండా మనం ఒక బట్ట బ్యాగ్ తీసుకొని వెళ్తే మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరు గమనిస్తారని ఆశిస్తూ పేరు పేరున మరొకసారి దివ్య జ్యోతి అసోసియేషన్ తరఫున బస్తీవాసులకు భక్త అగ్రేసరులందరికీ నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు.